నారాయణపేట గురుకుల పాఠశాలను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన సందర్శించారు. యాదగిరి రహదారిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకి అందిస్తున్న భోజనాల గురించి, చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా కొంతమంది విద్యార్థులతో చదివించి వాళ్లలో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోడ్లు భవనాల ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన బాలికలతో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీఓ రామచందర్, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, మున్సిపల్ కమిషనర్ సునీత, ప్రిన్సిపల్ యాదమ్మ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక అధికారిగా ఈ గురుకులాలు అండ్ కేజీబీవి ఇక్కడ ఉన్న ఈ క్యాంపస్లో ఉన్న ఎర్రగుట్టలో ఉన్న క్యాంపస్లో చూసి వాటి స్థితిగతుల్ని పరిశీలించడం జరిగింది. ఇంకా వీటికి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలిగితే సజెస్ట్ చేయడానికి ప్రభుత్వంకి మేము పంపిస్తాము నివేదిక. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు పిల్లలకి కామన్ డైట్ మెన్యూ రావడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఫుడ్లో చూస్తున్నాము. వారితో డిన్నర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నైట్ స్టే కూడా ఇక్కడే ఉంటున్నాము. సో దానివల్ల మనకి పిల్లలకి ఎలా ఉంది పరిస్థితి అండ్ హౌ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూస్తున్నాము. జిల్లాలో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా నిరంతరంగా దాని మీద కృషి చేస్తూ జిల్లా యంత్రాంగం దీనికి బాగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ గారు రెగ్యులర్గా తిరుగుతున్నారు. అదేవిధంగా వారి స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి విజిలెంట్గా ఇవన్నీ చూస్తున్నారు. సో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనకి ముందుకి తీసుకువస్తే వాటిని త్వరగా సాల్వ్ చేసి కలెక్టర్ అండ్ వారి టీమ్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు.